వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే అందరూ ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు. ఇది 3 రోజుల పండగ, తెలుగువారి పండగ. అయితే ఈ సంక్రాంతి జరుపుకోవడము, ఈ 3 రోజుల విశిష్టత గురించి మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. అర్థం, పరమార్థం, సైంటిఫిక్ రీజన్, హెల్త్ బెనిఫిట్స్ ఇలా చాలానే ఉంటాయి. సో ప్రతిదీ కూడా పూర్వకాలంలో ఎలా జరుపుకున్నారో అలా జరుపుకోవాలనేది, విధి విధానంగా జరుపుకోవాలనేది ఎప్పటి నుంచో వస్తుంది. సో అప్పుడు ఎలా జరుపుకునేవారు, అసలు ఏముంటుంది దీంట్లో, సైంటిఫిక్ రీజన్ ఏంటి, ఆరోగ్య రహస్యాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా, అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మ్యామ్ ఎవ్రీ ఇయర్ సంక్రాంతి గురించి మనం చేస్తాము అనుకున్నట్లే ఇది 3 రోజుల పండుగే కదా? యాక్చువల్లీ 3 రోజులు కాదమ్మా, ఇది 4 రోజుల పండగ. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని అంటారు. అంటే 4 రోజులు చేస్తారు అన్నమాట. భోగి అంత చిన్నపిల్లలు అంత గొబ్బెమ్మలు పెట్టుకోవడం, భోగి పళ్ళు పోయడము, భోగి మంటలు వేసుకోవడం, ఇవన్నీ భోగి రోజున చేస్తాం. పొద్దున్న సాయంకాలం కూడా చేసుకుంటాం. సంక్రాంతి రోజు, సంక్రాంతి అంటే అంత పిండి వంటలు, రకరకాల పిండి వంటలు చేసుకోవడం, బంధువులను పిలవడం, అందరినీ దాన ధర్మాలు చేయడం, పూజలు చేయడం, కొత్తగా వచ్చిన మనకి ధాన్యం, పాడి పంటలు అంత ధాన్యం ఇంటికి వస్తుంది, కొత్త ధాన్యం దానం ఇవ్వడం, అలాగే బియ్యం ఇవ్వడం, ఇలా ఆ రోజంతా జరుపుకుంటాం. కనుమ రైతులు పూర్తిగా కనుమ రోజున నాగలికి పూజ చేయడం, పొలం వెళ్ళి, అలాగే అన్నిటికీ మన పశువులకి, ఆవులు, గేదెలు ఏవైతే ఉన్నాయో పశు సంపద, అది కూడా సంపదే మనకి, దానికి పూజ చేయడం, అక్కడికి వెళ్ళి పూజ చేయడం, ఇవన్నీ ఉంటుంది. అలాగే ముక్కనుమ అని అంటారు. ముక్కనుమ రోజున ఏం చేస్తారు అని అంటే, ముఖ్యంగా నైవేద్యం పెడతారు ఆ రోజు. ఎక్కడ నైవేద్యం పెడతారు అని అంటే, మన ఇప్పుడంటే వ్యవసాయం తగ్గింది, ఎక్కువ సిటీల్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి, అప్పుడు మా చిన్నప్పుడు కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే, పాడి పంటలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అక్కడ మజ్జిగ చేస్తాం. మజ్జిగ కవ్వం అని అంటాం కదా, మజ్జిగ చేస్తారు, వంటగదిలోనే ఉంటుంది. అప్పట్లో ఇలా మజ్జిగ చేసేవాళ్ళం మేమందరం. దానికి మంచిగా ఆ కవ్వానికి పసుపు రాసి, ఆ కవ్వం కట్టే ఆ రాడ్ అంటారు అన్నమాట, ఒక కర్ర ఉంటుంది, దానికి అంతా పసుపు బొట్లు పెట్టి అమ్మవారులే అన్నమాట, అమ్మవారికి నైవేద్యం పెడతారన్నమాట. అందరూ కూడా అక్కడ వంటగదిలో పూజ చేసుకుని, పేడతో అలికి, ముగ్గులేసి, పసుపు రాసి అక్కడ నైవేద్యం పెడతారు. ఆడవాళ్లే పెడతారు నైవేద్యం. అంటే తినేవాళ్ళు కానీ వీళ్ళు అంటూ ఉంటారు కదా, నాన్ వెజ్ ఆ రోజే, ముక్కనుమ రోజే నాన్ వెజ్ తింటారు. ఇప్పుడేమో మెల్లమెల్లగా కనుమ రోజుకి ఇంకా సంక్రాంతి కూడా తినేస్తున్నారు అనుకోండి. నాన్ వెజ్ అనేది భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో తినరు. ముక్కనుమ అని ఉంటుంది. ముక్క అంటే మొక్క తినే రోజు అనమాట. ఆ రోజే నైవేద్యం పెట్టి, కోడిని కోసి ఇంటికి వచ్చిన అల్లుళ్ళకి అదంతా అన్ని పెట్టి పంపిస్తారు. 4 రోజుల పండగ ఇది సంక్రాంతి మనకి. అంటే కనుమ అనేది ఇంకా కనుమ రోజున రైతులు చేసుకున్న దాని రోజున ఇప్పుడు 3 రోజులే అని అంటున్నారు. మా చిన్నప్పుడు అంతా 4 రోజులు. మనకి అసలు సంక్రాంతి ఎందుకు ఇంత పెద్ద పండగ అనంటే, ముఖ్యంగా మనకి రైతులకి పంట వచ్చే టైం ఇది. వ్యవసాయస్తులకి పంట వచ్చే టైం, మనకు పండిన పంటలంతా వచ్చే టైం. అందుకని అందరూ సంతోషంగా చేసుకుని, ఎంత సంతోషమో సంక్రాంతి అంటే. ఎందుకంటే డబ్బులు వస్తాయి, అంటే ధాన్యం అమ్మినవి కానీ అన్నీ, కొత్త బట్టలు. అందుకే ఏ పండగ కొనుక్కోకపోయినా పెద్ద పండగకి బట్టలు కొనుక్కోవాలి ప్రతి ఒక్కళ్ళు. బట్టలు అంటే ఎవరు ఇంట్లో వాళ్ళకే కాదు, మన దగ్గర పని చేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ 3 రోజులు కొత్త బట్టలు కట్టుకుంటారు. ఈ 3 రోజులు దాన ధర్మాలు చేస్తారు. ఇప్పుడు మా దగ్గర అటువైపు ఎలా చేసేవాళ్ళు అంటే, ముందు రోజు భోగి రోజునేమో ధాన్యం ఇచ్చేవాళ్ళు. అంటే ఒడ్లు, పొట్టు తీయని ఒడ్లు అన్నమాట. ఒక బస్తా అక్కడ పెట్టేసేవాళ్ళు. పిల్లల్ని ఎవరో ఉంటారుగా ఇంట్లో, పిల్లల్ని వాళ్ళని కూర్చోబెడితే వచ్చిన వాళ్ళందరికీ ఒక గిన్నె ఇచ్చేవాళ్ళు. ఆ గిన్నెతో అందరికీ పోసేవాళ్ళు. సంక్రాంతి రోజునేమో బియ్యం ఇచ్చేవాళ్ళు. సంక్రాంతి రోజున మొత్తం బియ్యం అన్నమాట, ఒక బియ్యం బస్తా పెట్టేవాళ్ళు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజు బియ్యం ఇచ్చేవాళ్ళు. బియ్యం, పిండి వంటలు, అవి అరిసెలు అవి చేస్తాం కదా, పిండి వంటలు, ఖచ్చితంగా పిండి వంటలు. అలాగంటే దానం ఇవ్వాలి అని చెప్పేసి బట్టలు, పిండి వంటలు అందరూ ఈ 3 రోజులు ముందుగా
భోగి, సంక్రాంతి రోజున అంత దానం ఇవ్వడమే, వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడమే అన్నమాట. పిల్లలకి మాకందరికీ చెప్పేవాడు, స్నానం చేసి కొత్త బట్టలు వేసేసుకొని ఇంకా కూర్చోండి ఇక్కడే, ఆ గుమ్మం దగ్గర మమ్మల్ని 2 ముగ్గురు అలా కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. అందరూ వచ్చేవాళ్ళు, వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ డబ్బులు కూడా పెట్టేవాళ్ళు అనమాట. ఒక కొంచెంలో డబ్బులు పెట్టి ధాన్యం పెడితే అలా ఇచ్చేవాళ్ళం. సంతోషంగా అందరూ తీసుకునేవాళ్ళు. పిల్లలందరికీ చాలా సంతోషంగా ఉండేది అలా ఇవ్వడం అనేది. భోగి రోజున మనకి ఏంటి అని అంటే భోగి పళ్ళు, గొబ్బెమ్మలు. మనకి ఆ రోజు పొద్దున్నే అంటే నెల అంటామట, నెల పడుతుంది కదా, ఆ నెల అంతా కూడా కర్కటక రాశిలో ఉంటుందిగా, ఆ నెలంతా మనం నెల పట్టడం అంటాం. చుక్క ముగ్గు వేయకుండా ఒట్టి గీతల ముగ్గులే వేస్తాం. ఈ నెల రోజులు గొబ్బెమ్మలు పెడతారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో ఉంటే, ఆడపిల్లలు అంటే మెచ్యూర్ అవ్వని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చక్కగా రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి ఆ తెల్లవారుజామున అంటే ఆ పొద్దున్నే స్నానం చేయడం, ఆ గొబ్బెమ్మలు తీసి పెట్టడం, పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి పూజ చేయడం, మొక్కుకోవడం, ఇలా అందరూ చేసేవాళ్ళం. ఆ గొబ్బెమ్మలు తీసుకెళ్ళి మళ్ళీ పిడకల కింద సాయంకాలం మాటలు వేసేవాళ్ళం అన్నమాట. వేసిన తర్వాత హరిదాసి, నెల రోజులు హరిదాసులు, గంగిరెద్దులు, తర్వాత మీ డమరుకం అది మోగిస్తూ వస్తారు కదా, జంగం దొరలు వస్తారు. తెల్లారగట్ల 3 గంటల 2 గంటలకి లేచి ఊరంతా అంటే ఎటువంటి దుష్టశక్తులు లేకుండా ఊరంతా కాపాడమని చెప్పేసి పొద్దున్నే 6 గంటలకి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. ఊరంతా వాళ్ళు ఆ మంత్రాలు చదువుకుంటా, అది వాయించుకుంటా, ఆ డమరుగు ఉంటుంది కదా, అది ఇట్లా అనుకుంటా వస్తారన్నమాట. అనుకుని వచ్చినప్పుడు ఆ సౌండ్కి మమ్మల్ని లేపేవాళ్ళు. వచ్చేసాడు జంగందరు, వచ్చేసాడు, లేవండి అనమాట. అంటే అప్పుడు ఆవు పేడ అది పెట్టేవాళ్ళం. పెట్టి మళ్ళీ సాయంకాలం ఆ ఆవు పేడ మళ్ళీ వచ్చిన తర్వాత హరిదాసు రావాలి, హరిదాసుకి వేయాలి, మళ్ళీ గంగిరెద్దు రావాలి. ఆ గంగిరెద్దు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ ఆవు పేడని తీసేసి పిడకల కింద వేసేవాళ్ళం. ఈ నెల రోజులు ఇలానే చేయించేవాళ్ళు అనమాట. ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు గొబ్బెమ్మలు పెట్టాల్సిందే. ఆడపిల్లలు లేకపోతే పక్కింటి వాళ్ళ పిల్లల్ని, మాలాంటి వాళ్ళని పిల్లలు తీసుకొచ్చి అమ్మ మా గుమ్మంలో కూడా కొంచెం గొబ్బెమ్మలు పెట్టవా అని అడిగేవాళ్ళు. అట్లా ఎవరైతే వాళ్ళు చెప్పారు కదా అని వాళ్ళకి కూడా పెట్టేవాళ్ళం. అప్పుడు తర్వాత ఈ పిడకలు ఉంటాయి కదా, ఈ నెల రోజులు పోసేసిన పిడకలు అవన్నీ తీసి ఆ రోజు భోగి రోజు పొద్దున్నే లేచి స్నానం చేసేసి భోగి మంటలు వేసుకునేవాళ్ళం. ఈ భోగి మంటలు వేసేటప్పుడు ఊరికి ఏదో మంటగా చేసుకుని చలి కాచుకొని కూర్చోవడం కాదు దాని అర్థం. ఇది ఆవు పేడతో చేసిన ఏదైతే ఆ పిడకలు ఉన్నాయో మనకు అది చాలా పవిత్రమైనది. ఏదైతే ఆ యాష్ బూడిద అంటాం కదా, అది చాలా పవిత్రమైంది మనకి. మాకు ఆ బూడిద అంతే భోగిమంట వేసేసిన తర్వాత ఆ బూడిదంతా తీసి ఒక డబ్బాలో వేసి పెట్టేవాళ్ళు మా నాయనమ్మ. అది రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు బొట్టు పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. చిన్నపిల్లలకి ఎవరికైనా దిష్టి తగిలిందమ్మా అని అంటే ఆ బొట్టు పెట్టేవాళ్ళు. చిన్నపిల్లలు బాగా ఏడుస్తుంటే చంటి పిల్లలు తీసుకొచ్చి అది ఉందా అని ఆ బొట్టు పెట్టేవాళ్ళు, దిష్టి పోతుంది అని చెప్పేసి, అలానే మంచి జరుగుతుంది అని చెప్పేసి. అంటే మన పాత విషయాలు, మనం తెలుసో తెలియకో చేసే తప్పులు ఉండొచ్చు, మనం పాపం చేసి ఉండొచ్చు, ఖచ్చితంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టుండొచ్చు, ఏదైనా సరే ఆ రోజు ఆ మంట వెలిగించిన తర్వాత అందరూ ఆ మంటలో అన్నీ వేసేసేయాలి. ఏం వేయాలి? నీ పాత విషయాలు, జరిగిపోయినవి, నీకు అవసరం లేనివి ఎన్నో ఉంటాయి మన బుర్రలో, అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటామన్నమాట. వాటి గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకూడదు. అవన్నీ తీసి అవన్నీ వేసేసి, నన్ను ఏమన్నా నేను చేసిన తెలుసో తెలియకో చేసిన తప్పులు ఉంటే నన్ను క్షమించమని చెప్పి పిల్లల చేత కూడా చెప్పించి ఆ పాత విషయాలన్నీ నేను వదిలేస్తున్నాను. ఇప్పటి నుంచి నేను సంతోషంగా ఉంటాను. కొత్త సంక్రాంతిలో కొత్త సూర్యుడు, కొత్త వెలుగు వస్తుంది కాబట్టి మనకి ఈ వెలుగు కూడా నా జీవితంలోకి రావాలి. పాత కక్షలు, తర్వాత ఎవరి మీదైనా కోపాలు, తర్వాత ఎవరి మీదైనా అసహ్యం, అంటే ఏదో వాళ్ళు ఇలా అన్నారని వీళ్ళు ఇలా అన్నారని చాలా విషయాలు ఉంటాయి ఇంట్లో వాళ్ళ మీద కూడా. అప్పుడంతా జాయింట్ ఫ్యామిలీస్ కదా, ఉన్నా ఉంటే మా నాయనమ్మ చెప్పేవాళ్ళు మాకు, ఇది అంటే గుర్తుపెట్టుకుంటాం కదా, అక్కిలా అంది, లేకపోతే పెద్దమ్మిలా అంది, పిన్నిలా అంది అని. అవన్నీ అన్నీ మర్చిపోవాలి, అన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి. కాబట్టి అన్నీ తీసి దాంట్లో వేసేసేయండి, అగ్నిలో వేసేసేయండి అని చెప్పేవాళ్ళు. మన మనసులో ఎన్ని వేసేసి కొత్త సంవత్సరం నాకు కొత్తగా ఉండాలి, కొత్త ఆలోచనతో ఉండాలి అని చెప్పి ఆ భోగి మంటలో అన్నీ వేసేస్తే, ఆ అగ్నిలో వేసేస్తే మనం మళ్ళీ
పవిత్రంగా మళ్ళీ కొత్త ఆలోచనలతో ఉంటాం అన్నమాట. మానసికంగా కూడా మనం చాలా సంతోషంగా ఉంటాం. మీరు చూడండి భోగి రోజున పిల్లలకి అది చెప్పి మీరు వేయించండి, ఒక పిడక లేకపోతే కొన్ని దండలు కూస్తారు, ఇంక వేరే ఏమి వేయకూడదు. అది కూడా హోమం లాంటిది. భోగి మంట అంటే అది ఒక హోమం అంట, ఇప్పుడేమో పవిత్రమైంది. కొంతమంది కొన్ని ఏరియాల్లో పాతయన్నీ వేసేసేయండి అని అంటే పాత బట్టలు పాతవి ఇంకా అలాంటివి వేస్తారు. అలాంటివి వేయకూడదు. హోమం అంటే మనకు చాలా పవిత్రమైనది. అవి ఓన్లీ ఆవు పేడతో చేసిన పిడకలతోనే వేయాలి తప్ప వేరే పుల్లలు వేరే సమితులు కూడా వేయకూడదు మనకి భోగి మంటలో. వేసి ఆ వేడి వస్తుంది కదా మనకి, ఆ ఆవు పిడకలతో వచ్చిన వేడి ఏదైతే ఉందో మనకి అది చాలా మంచిది, మన శరీరానికి చాలా మంచిది అన్నమాట. కాబట్టి అక్కడ కొంతసేపు కూర్చుంటారు. ఆ మంట మనకి ఆ వేడి తగాలి. చంటి పిల్లల్ని కూడా తీసుకుని కూర్చుంటాం అంత చలిలో కూడా, కూర్చోబెట్టండి అని చెప్పి. భోగి పండ్లు కూడా చాలా స్పెషల్ కదా ఇప్పుడు. భోగి పండ్లు అంటే రేగు పండ్లు, బద్రీ ఫలాలు అని కూడా అంటారు. అవి ఇంద్రుడికి అంకితం ఇచ్చారన్నమాట. ఇంకొకటి గోదాదేవి భోగి రోజున, ఆ రోజున ఆవిడ విష్ణువులో ఐక్యమైంది కాబట్టి ఆ రోజున గోదాదేవి గుర్తుగా కూడా మనం భోగి జరుపుకుంటాం. ఈ భోగి పళ్ళు ఏంటి అంటే రేగి పళ్ళు. ఈ రేగి పళ్ళు, ఈ బద్రీ ఫలాలు దేనికి అంటే మనకి దీంట్లో ఉన్న శక్తితో మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేయచ్చు. చిన్న పిల్లలకైతే తల మీద పోస్తాం భోగి పళ్ళు, చిల్లర నాణాలు, తర్వాత చెరుకు ముక్కలు అన్నీ వేసి కొన్ని పువ్వులు వేసి కలిపి పెద్దవాళ్ళను పిలిచి పెద్దవాళ్ళ చేత మనం చేపిస్తాం. పిల్లలకి సాయంకాలం మాటలు, చిన్న పిల్లలు అంటే సంవత్సరం పిల్లలు 2 సంవత్సరాలు చిన్న పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు సరదాగా అందరినీ పిలిచి అలా చేపిస్తాం. అలాగే ఆడపిల్లలు ఉంటే గొబ్బెమ్మలు సాయంకాలం అట్లా సంద గొబ్బెళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు భోగి పండ్లు పొద్దున్న సాయంత్రమా? భోగి పళ్ళు సాయంకాలం చేయొచ్చు, పొద్దున్న ఆ రోజు పోసుకోవచ్చు. మా ప్రొద్దున్నే భోగి రోజునే చెయ్యాలి. భోగి పళ్ళు భోగి రోజునే పోసుకోవాలి. ప్రొద్దున్న వెళ్తే సాయంకాలం వేయొచ్చు. గొబ్బెమ్మలు మాత్రం పొద్దున్న పెట్టుకుంటే ఇంకా సాయంకాలంతో లాస్ట్ అన్నమాట. మనకు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ముద్దుగా వాళ్ళని సాయంకాలం అట్లా సంద గొబ్బెమ్మలు అంటే పేరెంటాలు అన్నమాట. అంటే చిన్న పిల్లల్ని అందరినీ పిలుస్తారు. పిలిచి ఆ గొబ్బెమ్మ పాటలు అవి ఉంటాయన్నమాట. ఆ గొబ్బెమ్మ పాటల ఇప్పుడు చాలా తక్కువేమో కానీ మేమైతే అసలు ప్రతి ఇంటికి ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పాటలన్నీ పాడొచ్చేవాళ్ళు అన్నమాట. ఆ పాటలు అప్పుడు మనకి ఏదో పాటలు పాడాం కానీ ఇప్పుడు నిజంగా ఎంత నాలెడ్జ్ ఇది ఉంటుందన్నమాట. అంటే కాయ పూసిందంట, ఏమి కాయ పూసిందంట, రాజుగారి తోటలోన జామకాయ కాసిందంట, పువ్వు పూసిందంట, ఏమి పువ్వు పూసింద అంటే పువ్వు పూసిందంటే ఓ నలుగురు అంటే ఇంకొక నలుగురు అంటే ఏమి పువ్వు పూసిందంట అని అడుగుతారు. వాళ్ళు రిప్లై ఇస్తారు. ఇదంతా కూడా అంటే ఒక పువ్వు నుంచి ఒక పిందె నుంచి కాయ నుంచి ఇలా మారుతుంది. ఇదంతా కూడా ప్రకృతి మనకి ఇస్తుంది అని. ఇట్లాంటి పాటలు చాలా పాటలు, గొబ్బియ్యలో సుబ్బియ్యలో అనుకుంటా చాలా పాటలు పాడేవాళ్ళం. ఇప్పుడు అసలు కొన్ని గుర్తులేవు. ఇంకా బావగారులు కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు వస్తారు కదా, వాళ్ళని అల్లుళ్ళు అట్లా స్పెషల్ అవుతారు. స్పెషల్ అంటే మనకి పెద్ద పండుగ అది. రైతులు పెద్ద పండుగ అంటే మనకి డబ్బులుండే పండుగ. అందుకే కొత్త అల్లుడిని పిలిచి ఇంటికి వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళకు ఉన్న దాంట్లో చక్కగా మర్యాద చేసి అల్లుడిని పంపించేవాళ్ళు. సో మన చిన్నప్పుడు అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళని ఏడిపించేవాళ్ళు. బావ పన్నీరు బావన పట్టుకు తన్నారు, వీధి తిప్పారు, వీసడి గంధం పూసారు అని చెప్పి ఇంకా ఆ గొబ్బెమ్మలప్పుడు మాట ఈ పాటలు ఇవన్నీ వాళ్ళని ఏడిపించడం అంటే చాలా సరదాగా ఉంటుంది. చాలా నాలెడ్జబుల్. ఆ పాటలు ఇప్పుడు అర్థం తీసుకుంటే అది పిల్లలకి నేర్పించడం అన్నమాట. మనకి ప్రకృతి ఇచ్చింది కాబట్టి మనం సంతోషంగా ఉన్నాం. ప్రకృతికి మనం ఇవ్వాలి, మనం కూడా ప్రకృతిని కాపాడుకోవాలి అని చెప్పడానికి ఈ సాంప్రదాయాలన్నీ మనకి పిల్లలకి అలవాటు చేయడానికి ఇది పెట్టినవి. ఇవన్నీ కూడా ఆ పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు వస్తుంది? భోగి పళ్ళలో దిష్టి చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా, ఈవెన్ మనకు కూడా. మా చిన్నప్పుడు మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మా నాయనమ్మ గారు ఆవిడ పొద్దున్నే స్నానానికి ముందే కొన్ని భోగి పళ్ళు తీసుకుని దిష్టి తీసి వేసేసేవాళ్ళు అన్నమాట. మంచిగా నువ్వుల నూనె పెట్టి బాగా నలుగు పెట్టి స్నానం చేపించి దిష్టి తీసేసేవాళ్ళు. అంటే భోగి పళ్ళతో భోగి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత మనం కనుక దిష్టి తీసుకుంటే ఆ నరదృష్టి తొలగిపోతుంది. అన్ని దృష్టిల్లో కన్నా నరదృష్టి చాలా స్ట్రాంగ్ బలమైంది కాబట్టి
ఆ నరదృష్టిని తీసేసే శక్తి ఈ భోగి పళ్ళకు ఉంది కాబట్టి భోగి రోజున అందరికీ దిష్టి తీస్తారు పొద్దున్నే. తీసేసిన తర్వాత స్నానం చేపిస్తారన్నమాట. తర్వాత చిన్నపిల్లలకి ఉంటే మనం తల మీద పోస్తాం. తల మీద కూడా ఎందుకు పోస్తాము అంటే ఇక్కడ మాడు అంటామన్నమాట, బ్రహ్మరంధ్రం అంటాం. చిన్నపిల్లలకి ఇంకా మెత్తగా ఉంటుంది ఇక్కడ. పిల్లలకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంత గట్టిగా ఏమి ఉండదు, మెత్తగా ఉంటుంది. అయితే ఆ పిల్లలకి ఈ పోయడం వల్ల, ఈ భోగి పళ్ళు, చెరుకు ముక్కలు, ఈ చిల్లర నాణాలు పోయడం వల్ల వాళ్ళకి దృష్టి తల పోకుండా కాకుండా మంచి జ్ఞానాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని ఇవ్వాలని, వాళ్ళు మంచి ఎదుగుదల ఉండాలని చెప్పి, ముఖ్యంగా జ్ఞానం రావాలి వాళ్ళకి అని చెప్పి ఆ భోగి పళ్ళు పోస్తారు పిల్లలకి. ఈ 3 రోజులు ఎలా ఉంటుందంటే ఫస్ట్ రోజునంతానేమో పొద్దున్నే లేచి భోగి మంటలు, తర్వాత ఈ మన హరిదాసులు, తర్వాత గంగిరెద్దులు, తర్వాత ఈ జంగందేవర్లు, తర్వాత అంతా ఇంకా ఊరంతా ఏ వీధి చూసినా రంగురంగు ముగ్గులు, పిండి వంటలు, అదొక కళ. ప్రతి పిండి వంటలు ఎప్పుడు అరసలే ఉంటాయి. ఎందుకు అరసలు ఉండడానికి కూడా కారణం ఏంటి అంటే మనం ఇప్పుడు చలికాలంలోనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు మకర సంక్రాంతి అంటే మకర రాశుల్లోకి ఇప్పుడు మారుతుంది. ఇప్పుడు 6 నెలలు సూర్యుడు 6 నెలలు దక్షిణాయనంలో ఉంటాడు, 6 నెలలు ఉత్తరాయణంలో ఉంటాడు. ఇప్పుడు దక్షిణాయనంలో సూర్యుడు ఉన్నప్పుడు దేవతలకి ఇదంతా కలిపి ఒక్కరోజే. మనకి 12 నెలలు దేవతలకి ఒక్కరోజే. దక్షిణాయనం అంతా రాత్రి దేవతలకి, ఉత్తరాయణం అంతా పగలు. మనకి రాత్రి పగలు ఉంది కానీ ఒక్కరోజు కదా వాళ్ళకి. దేవతలకి ఎలా అంటే దక్షిణాయనం అంతా రాత్రి, ఉత్తరాయణం అంతా పగలు. అందుకే భీష్ముడు నేను ఉత్తరాయణంలోనే నా ప్రాణం పోవాలి అని చెప్పి ఆయన అంపశయ్య మీద అలానే ఉండి ఉత్తరాయణం వచ్చిన తర్వాతే ఆయన పోతాడు. అంటే పగలు మనకి ఎందుకు. ఇంకోటి ఏంటంటే దేవతలు మెలకుగా ఉండి దేవతలు అంతా కూడా ఉంటారు ఉత్తరాయణంలో. ఇదంతా కూడా పుణ్యకాలమే అని అంటారు. అదే దక్షిణాయనం అంతా ఏంటి ఎలా ఉంటుంది అని అంటే మనకు 6 నెలలు ఆధ్యాత్మికత అంటే యోగా, ధ్యానము, తర్వాత బ్రహ్మచర్యము, తర్వాత దీక్షలు, ఇవన్నీ అంతా కూడా ఎప్పుడు ఉండాలి, దక్షిణాయనంలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఉత్తరాయణంలో ఎలా ఉంటుంది అని అంటే ఇదంతా కూడా ఇప్పుడు దీక్షలు అలాంటివి ఉండవు. ఇదంతా ఫిజికల్. ఇదంతా దక్షిణాయనం అంతా మెంటల్ హెల్త్, మెంటల్ ఎనర్జీ. ఉత్తరాయణం అంతా ఫిజికల్ అన్నమాట. ఈ ఫిజికల్లో అందుకే ఇప్పుడు ఇక్కడి నుంచి బాగా కొంచెం ఫిజికల్గా యోగా, ఆసనాస్ ఫిజికల్గా చేయండి. ఏది చేయడం కూడా ఫిజికల్ వర్క్. ఎందుకంటే ఇది డే కాబట్టి అంత ఫిజికల్గా ఉండాలి. సో ఇలా చెప్తాం మనం. ఇప్పుడు దక్షిణాయనం అంతా కూడా చూడండి మనకి చలికాలం ఇప్పుడు అయ్యప్ప దీక్షలని, తర్వాత అంతకుముందు భవానీ దీక్షలు, తర్వాత అంతకుముందు హనుమ దీక్షలు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి మనకి. ఈ జనవరి 15 వరకు దీక్షలు నడుస్తూనే ఉంటాయి. కొంచెం జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చిందంటే పెద్దగా దీక్షలు ఏమి ఉండవు మనకి. మనంతా ఫిజికల్గా వెళ్తామంట. సో యోగా పరంగా మన ఋషులు ఈ కాలంలో ఇలా చేస్తే మంచిది, ఈ కాలంలో వాతావరణం ఇలా ఉంటుంది, మనకి ఆహారం కూడా అలా ఉండాలి అని చెప్పి ఎప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి అని మనకి పండగలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జనవరిలో బాగా తీసుకునే ఏంటి అంటే నువ్వులు. మనకి చలికాలంలోనే వస్తుంది ఈ పండగ. భోగి అనేది చలికాలంలో వస్తుంది. నువ్వులు, వరిపిండి, బెల్లం మనకి చాలా చాలా ముఖ్యమైనది. బెల్లం ఐరన్, మంచి ఐరన్ మనకి బెల్లం. ఇప్పుడు మంచి బెల్లం దొరికితే ఐరన్. రోజు ఇంత బెల్లం ముక్క మీరు కనుక తిన్నారంటే రోజు ఒక ఐరన్ టాబ్లెట్ వేసుకున్నట్టే. కానీ మంచి బెల్లం ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి మనం బెల్లం ఎక్కువ తినొద్దు అని చెప్తున్నాం. అలాగే నువ్వులు, కాల్షియం ఇప్పుడు చాలా మనకి ఇంపార్టెంట్. కాల్షియం చాలా కావాలి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు మనకి విటమిన్ డి కూడా తక్కువగా ఉంటుంది. ఎండ నుంచి అది మానసిక, అందుకే మానసికంగా మనం చాలా డౌన్లో ఉంటాం. ఈ వింటర్ అంతా కూడా కొంచెం డిప్రెషన్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు, కొత్త సూర్యుడు అంటే ఇప్పుడు మారాడు కాబట్టి మనకి ఉత్తరాయణంలోకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం యాక్టివ్గా ఉంటారు. ఆటోమేటిక్గా మెంటల్గా ఫిజికల్గా యాక్టివిటీ బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో మనకి కాల్షియం, ఐరన్ వస్తుంది. మనకి ఈ బియ్యంతో చేసింది కూడా మనకి మంచి కార్బ్స్. ఆ బియ్యము మంచిగా నానబెట్టి ఆరబెట్టి ఆ బియ్యాన్ని కొట్టించి తడిపిండిగానే ఉండగానే పాకం పట్టి, మంచి బెల్లంతో పాకం పట్టి, మంచి నెయ్యి వేసి, నువ్వులేసి అరిసెలు వేస్తాం. అది దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్. ఐరన్ అండ్ కాల్షియం అన్నీ కొంచెం దాంట్లో మంచి విటమిన్స్ ఉంటాయి. అందుకే ఖచ్చితంగా అరిసెలు తినండి అని చెప్తాం. అలాగే ఈ నెలంతా కూడా నువ్వుల లడ్డు,
కొన్ని చోట్ల సజ్జ రొట్టెలు నువ్వులేసి కూడా చేసుకుంటారు. సజ్జలు కూడా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో బూరెలు కూడా చేస్తారు. సజ్జ బూరెలు చేస్తారు. ఇక్కడ ఆంధ్ర అంతా అటువైపు ఏమో ఈ బియ్యము బెల్లంతో కొబ్బరి బూరెలు అని చెప్పేసి అరిసెలు లేకుండా అసలు సంక్రాంతి లేదు. ఎక్కడ మన తెలుగు ప్రాంతాల్లో ఎక్కడికైనా వెళ్ళండి, కొంతమంది నెయ్యితో చేసుకోవచ్చు, నూనెతో చేసుకోవచ్చు, ఎలా అయినా సరే అరిసెలు లేని ఇల్లు అనేది ఉండదు ఈ సంక్రాంతికి. అంటే మనకి ఈ సాంప్రదాయం, ఈ కల్చర్, ఇవన్నీ మనకి ఇవి అలవాటు చేశారు. ఈ సీజన్లో నువ్వు ఇది తినాలి. ఇప్పుడు నువ్వు సంక్రాంతి అనేది మనకు సంతోషకరమైన పండుగ. ఎందుకంటే ప్రతి రైతు చేతిలో డబ్బులుండే పండుగ. అందరూ సంతోషంగా పంట బాగా పండింది, అందరూ సంతోషంగా. అప్పుడు రైతులు ఎలా ఉండేవాళ్ళు అంటే ఏదైనా వాళ్ళకి ఉంటే దాంట్లో సగం దానం ఇచ్చేసేవాడు. మనకు సగం చాలు, మనం తింటాకుంది, మనం పెట్టుబడి పెట్టడానికి ఇది ఉంది, సరిపోయింది, అంతే. లేని వాళ్ళకి ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు అది మారింది. కానీ అప్పుడు మా చిన్నప్పుడు చూస్తే ఈ 3 రోజులు దానం ఇస్తూనే ఉండేవాళ్ళు. ఈ 3 ఎవరైనా వచ్చి మన ఇంటి ముందు ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. వాడు పిండి వంటలు అడిగితే పిండి వంటలు, బియ్యం అడిగితే బియ్యం, వడ్లు అడిగితే వడ్లు, డబ్బులు అడిగితే డబ్బులు, బట్టలు అడిగితే బట్టలు, ఇవి ఇవ్వాలంతే. ఇంకా అందుకే బస్తాలు పెట్టేసేవాళ్ళు అంతే. అందరిళ్ళల్లో అందరూ అలా పెట్టేసి ఇస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. దాన ధర్మాలు చేయాలి అనేది అంటే ఎంత గొప్ప సాంప్రదాయమో చూడండి. మనకి ఒక పండగ ద్వారా ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. మనం చేసుకుంటే మన పిల్లలకి తెలుస్తుంది. ఎందుకు చేసినా పండగ వచ్చింది బోర్ అని చెప్పి వీడియోలు చూసుకోవడం, లేకపోతే పండగ వచ్చింది అని బంధుమిత్రులు అందరూ కూడా ఇంటికి రావడం, వాళ్ళందరికీ మర్యాదలు చేయడం మాకు పిల్లలకి నేర్పించేవాళ్ళు. ఎవరైనా వస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, రండి కూర్చోండి అని చెప్పేవాళ్ళు. మా నాయన మమ్మల్ని కూర్చోబెట్టి ఎవరైనా వెళ్ళొస్తామని అంటే వద్దు, ఉండండి, ఓ వారం ఉండి వెళ్ళండి అని అనాలి అని చెప్పేవాళ్ళు మాకు. అంటే అలా అనాలి, ఇలా మాట్లాడాలి, ఇలా వడ్డించాలి, ఫస్ట్ ఏం పెట్టాలి పన్నులో, కుడి చేతి వైపు ఏం పెట్టాలి, ఎడం చేతి వైపు ఏం పెట్టాలి, వడ్డించేటది కూడా ఇష్టం వచ్చినట్టు వడ్డించేస్తే ఊరుకునేవాళ్ళు కాదు, చాలా కోపం వచ్చేది. పిల్లలైనా సరే వడ్డించేటప్పుడు ముందుగా పచ్చడి పెట్టండి, ఫస్ట్ మధ్యలో నిలబడి నెయ్యి వేస్తూనే ఉండండి. తర్వాత ఫస్ట్ స్వీట్ తినాలి పండగ రోజున. ఎందుకంటే భోగి రోజున అందుకే సున్నుండలు, భోగి రోజున ప్రత్యేకత ఏంటంటే సున్నుండలు వండుకుంటారు, కొంచెం గారెలు వేసుకొని తింటారు, వంకాయ పచ్చడి ఖచ్చితంగా చేసుకుంటారు, పచ్చి పులుసు చేసుకుంటారు భోగి రోజున. సంక్రాంతి రోజున మాత్రం బూరెలు, గారెలు, ముఖ్యంగా పొంగల్, స్వీట్ పొంగల్, ఇంకా ఎన్ని రకాలంటే అన్ని రకాలు చేసేస్తారు. కనుమ రోజున ఎలా ఉండేది అంటే ఆవులు, ఎద్దులు అవన్నీ ఉంటాయి కదా, వాటి కోసము బూరెలు అప్పుడు వండి పెట్టేవాళ్ళు. వాటికి బూరెలు ఇలా బుట్టలు ఉండేయమాట, వాటి నిండా ఒక్కొక్క దానికి ఎద్దులకి మమ్మల్ని తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొట్టించి ఆవుకి, ఎద్దులకి, అన్నిటికి పూజ. ఎందుకంటే అవి లేకపోతే మనం ఎలా చేస్తాము, పూజ చేయించి, పిల్లల చేత పూజ చేయించి అంతా వాటిని అలంకరించి మనము బుట్టలు వండిన పిండి వంటలు కూడా వాటికి కూడా పెట్టేవాళ్ళు. పశువులకు కూడా ఖచ్చితంగా పిండి వంటలు పెట్టేవాళ్ళు. పెట్టి అంటే మాకు ఆ ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలిసేది. అంత పవిత్రంగా అప్పుడు పూజ చేయాలి. ఎద్దులు లేకపోతే వ్యవసాయం ఎలా చేస్తాం, ఆవులు లేకపోతే మనం పాలు ఎట్లా తాగుతాం, ఇట్లా ఈ పండుగల ద్వారా ఇవన్నీ మాకు అర్థమయ్యాయి. అంత హడావిడి, కోడి పందాలు, ఎడ్ల పందాలు, తర్వాత అందరూ బంధువులు, అందరింట్లో పిండి వంటలు, కొత్త బట్టలు, ముగ్గులు, ఒక పక్క నుంచి గంగిరెద్దులు, ఇంకొక పక్క నుంచి హరిదాసులు, తర్వాత ఈ జంగం దేవరులు, ఇంకా మంత్రాలు, ఇంకా అంతా అది ఒక రకమైన ఒక వైబ్ మాట. అసలు మీరు ఇంకా దాంట్లో ఉంటారు. ఇప్పుడు ఇంత జరిగినా, ఇంత మనం అడ్వాన్స్డ్ ఉన్నా కూడా, ఇంత దాంట్లో కూడా ఇప్పుడు కూడా మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుని ఇంకా బాగా మనం చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా దీన్ని ఇంకొంచెం పవిత్రంగా పిల్లల్ని కూర్చోబెట్టి ఇది ప్రకృతికి సంబంధించింది. ప్రకృతి లేకపోతే మనకి ఏమీ లేదు. ప్రకృతి మనకి ఎంత ఇస్తుంది, మనం ఇలా ఉన్నామంటే ప్రకృతి వల్లనే. అలాంటి ప్రకృతిని మనం కాపాడాలి. భూమి నుంచి అన్నీ వస్తుంది కాబట్టి ఈ భూమాతని మనం కాపాడాలి, పవిత్రంగా చూసుకోవాలి అని తెలియచెప్పడం, అలాగే మనం కృతజ్ఞత తెలుసుకోవడం ఈ సంక్రాంతి పండుగ. చక్కగా చెప్పారు మ్యామ్.
సంక్రాంతి అంటే 4 రోజుల పండగ. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. సో ప్రతి దాని వెనక అర్థం, పరమార్థం, సైంటిఫిక్ రీజన్ ఉంది. భోగి రోజు భోగి పండ్లు, భోగి మంటలు, సో ప్రత్యేకమైన వంటలు. సంక్రాంతి పండగ అంటే అది పండగ, ఆ రోజు ప్రత్యేకంగా ఆచరించవలసిన విధి విధానాలు ఉన్నాయి. ఇంకా కనుమ అనగానే అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కనుమని. ఇది రైతుల పండగ, పూర్తిగా తెలుగువారి పండగ. సో ఆ రోజు ఆ డేస్లో మనం వండుకునే వంటల దగ్గర నుంచి, ఇవ్వాల్సిన దానాల దగ్గర నుంచి అన్నీ చాలా చక్కగా చెప్పారు. ప్రతి దాని వెనక కూడా అర్థం ఉంది. సో భోగి పండ్లు ఎందుకు పోస్తారు, దాంట్లో ఎందుకు రేగు పండ్లు ఉంటాయి, ఇలాంటివి ప్రతిదీ కూడా. కొత్త బెల్లం, కొత్త వడ్లు, బియ్యం, ఇవన్నీ కూడా మనం వాటితో తయారు చేయడం వల్ల తీసుకునే ఆహారాలు మనకి హెల్త్ బెనిఫిట్స్ కలిగించేవే. నువ్వులు ప్రధానంగా ఉంటాయి, ఎందుకంటే ఒంటికి హీట్ కావాలి కాబట్టి. సో ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ప్రకృతిని ప్రేమించాలి. ఆవులు, ఇలాంటి ఎద్దులు, ఇవన్నీ కూడా రైతుకి వెన్నుదన్నుగా ఉండేవి. వాటిని మనం ఎప్పుడూ ఆరాధించాల్సిందే. సో అంతేకాదు, ఈ హరిదాసులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మన ట్రెడిషన్ని కాపాడుతున్నారు. సో వాళ్ళని మనం చాలా తక్కువ చేసి, అంటే అసలు తెలియదు ఈ జనరేషన్కి, మ్యాక్సిమం వాళ్ళని ఎలా మనం గౌరవించాలి ఏంటి అనేది తెలియదు. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ఇలాంటి పెద్దలు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు ఎలా ఉండాలి ఏంటి, సో మన సంప్రదాయాల రిచువల్స్ ఏంటి, వాటిని ఎలా ఫాలో అవ్వాలని. అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అందరూ కూడా ఈ సంక్రాంతిని హ్యాపీగా జరుపుకోవాలి. మీకు మరొకసారి మా తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.